హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 29. భూమి పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడతాడు అతడు. ఇదంతా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోతుంది. షాక్లో ఉన్న భూమి తేరుకోకముందే భూమిని పెదాలను డీప్గా ముద్దాడి పెదాలకు పంటిగాటు పెట్టి తన నడుముని కసిగా నొక్కి దూరం జరిగి చెంప మీద గట్టిగా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. కొరకడం వల్ల పెదవి నుండి రక్తం కారిపోతుంటే గట్టిగా నడుము నొక్కేయడంతో నడుము మంట, లాగిపెట్టి కొట్టడంతో చెంప అంతా బగ్గుమన్న నొప్పి, ఇవన్నీ ఏకకాలంలో వస్తాయి. జరిగిపోగానే అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి భూమికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను ఏమనుకుని ఇక్కడికి వచ్చింది? అసలేం జరుగుతుంది? విరాట్ ఎందుకు ముద్దు పెట్టాడు? ఎందుకు కొట్టినట్టు అర్థం కాక ఒక పక్క కన్నీళ్లు కారిపోతుంటే మరొక పక్క ముక్కుని ఎర్రగా చేసేసుకుంటుంది. కానీ భూమికి తెలియని విషయం, విరాట్కి మాత్రమే తెలిసిన విషయం, అప్పుడే భూమిని కొట్టినప్పుడే వారగా తెరిచి ఉన్న క్యాబిన్ డోర్ నుండి టీనా ఓన్లీ భూమిని విరాట్ కొట్టడం మాత్రమే చూసి, ఓహో, నన్ను అక్కడ కొట్టిందని ఇక్కడ పర్సనల్గా పిలిచి వార్నింగ్ ఇస్తున్నావా? నాకు తెలుసు విరాట్, నువ్వంటే ఏంటో. అలానే నీకున్న డబ్బు పిచ్చి కూడా నాకు తెలుసు. ఇలాంటి వాళ్లను చిన్నచూపు చూస్తావని కూడా తెలుసు అని భూమిని కసిగా చూసి వెనక్కి వెళ్ళిపోవడం విరాట్ కళ్ళల్లో పడుతుంది. అది ఓన్లీ కొట్టినందుకు మాత్రమే వచ్చిన ఆనందం కాదు. కళ్ళల్లో ఒక రకమైన ద్వేషం, అసూయ, ఇంకా భూమిని అక్కడికక్కడే చంపేయాలి అన్నంత కక్ష తన కళ్ళల్లో కనపడడంతో నొసలు ముడివేసి భూమి వైపుకి చూసేటప్పటికి అర్థం కాని పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్తో తన వైపే పౌరుషంగా చూస్తూ కనిపిస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్కి తన పెదాలు ఇంకొంచెం వైడ్గా సాగుతాయి విరాట్కి. ఏంటి, థ్యాంక్ యూ చెప్తే ఇట్స్ ఓకే అనాలి, లేకపోతే ఏదో ఒక మాట చెప్పి క్యాబిన్ నుండి బయటికి పంపించేయాలి, కానీ ఇలా కొట్టి ముద్దు పెట్టి టార్చర్ చేశాడు ఏంటి అని అనుకుంటున్నావా భూమి అని అడుగుతాడు. భూమి కళ్ళల్లో అదే అన్నట్టుగా కనిపిస్తుంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇదే దెబ్బ, ఇదే ముద్దు అక్కడ నలుగురిలోనూ ఇస్తే ఏడ్చి చేస్తావు అని పర్సనల్గా నువ్వు వచ్చినప్పుడు ఇచ్చాను. ఇంతకీ నీకు ముద్దు ఎందుకు పెట్టానో, ఇంకా ఎందుకు కొట్టానో అర్థమైందా అని సైడ్ స్మైల్తో అడుగుతాడు. దానికి ఉక్రోషంగా పెదవులు బిగించి లేదు అన్నట్టుగా తలను అడ్డంగా ఊపి, మీ ఊరిలో థ్యాంక్ యూ చెప్తే ఇలా రివర్స్లో కొట్టి అవమానిస్తారా? ఇదేనా మీకు వచ్చిన పద్ధతి అని ఉక్రోషంగా నిలదీస్తుంది. ఓ మిస్ పూర్ భూమి, నీకు అలా అర్థమైందా? సరేలే, నీకు ఇంతకన్నా గొప్పగా అర్థమవుతుంది అనుకోవడం కూడా నాకన్నా ఫూలిష్నెస్ ఉండదు. నీ పెదవికి ఎందుకు కాటు పడిందో తెలుసా? ఇంకా నీ చెంప మీద దెబ్బ, అలానే నడుముని కసితేరా నలపడం ఎందుకో తెలుసా అని అడుగుతాడు. హా, ఎందుకు? ఈ వారం రోజులు నన్ను టార్చర్ చేయకుండా ఉన్నారు కదా, అందుకనే ఇప్పుడు టార్చర్ చేసి మీ శాడిజంని శాంతించుకుంటున్నట్టున్నారు, అంతే కదా అని ఉక్రోషంగా అంటుంది. ఓ, ఇంత తక్కువ శాడిజాన్ని ఈ వారం రోజులు ఎలా సరిపెట్టుకుంటున్నాను అనుకున్నావు భూమాత? దానికి సపరేట్గా వే ఉంది, కానీ ముందు ఇది ఎందుకో తెలుసుకో. నిన్ను కొట్టింది ఆ టీనాని చున్నీ లాగిన వెంటనే నువ్వు ఎందుకు రియాక్ట్ అవి కొట్టలేదని. ఇంకా నీ పెదవికి ఘాటు, అది నిన్ను అంత పెద్ద మాట అన్నా కూడా నువ్వు నోరు మూసుకుని ఏడుస్తూ ఉన్నావే తప్పించి అప్పుడు కూడా నీ నోరు తెరవనందుకు. ఇంకా నీ నడుము బలి అయింది మాత్రం అది నిన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తినప్పుడే ఆ చేతిని మధ్యలోనే ఆపేసి అదే దెబ్బ తనని వేయకుండా తను అన్నవన్నీ మౌనంగా భరించి చేతి దెబ్బ తిని తప్పు నీ వైపే ఉన్నట్టుగా భావించి రిజిగ్నేషన్ ఇచ్చేసి ఈ ఆఫీస్ నుండి వెళ్ళిపోతానన్నావు కదా, దానికి అంటూ భూమిని కోపంగా చూస్తాడు. ఇంకెక్కడ భూమి, ఎప్పుడో కోమలాకి వెళ్ళిపోయి ఉంటుంది విరాట్ ఎక్స్ప్రెషన్స్కి. ఏ, నీ నోరు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా ఏమున్నా కూడా అవన్నీ నా దగ్గరే పనిచేస్తాయా? నీకులానే తను ఆడపిల్ల కదా. తను నీ చున్నీ లాగినప్పుడు అదే పని ఆమెని నువ్వు చేస్తే ఆమె మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి ఉండదా? అందుకనే నీకు ఏమైతే ఆమె ఇచ్చిందో అదే రివర్స్లో తనకి ఇచ్చేసావనుకో, అప్పుడు తనకు నీ బాధ ఏంటో తెలుస్తుంది. అది చేయడం మానేసి చేతకాని దానిలా, తప్పు చేసిన దానిలా ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతాను అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు?
నువ్వు వర్క్ చేసే ప్రతి ఆఫీస్లో కూడా ఇలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకుని తిరుగుతూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్న ప్రతిసారి ఇలా ఆఫీసులు మారుకుంటూ వెళ్తే నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు. దానికి బదులు ప్లాట్ఫామ్ మీద చిప్ప పట్టుకుని అడుక్కున్నా చాలు అని కోపంగా అంటాడు. ఆ మాటకి చురుగ్గా చూస్తుంది. ఏ కోపం వస్తుందా? నన్ను కొట్టాలనిపిస్తుందా? లేకపోతే నన్ను చంపేయాలనిపిస్తుందా? ప్రతీదీ కూడా నా దగ్గరే కదా అనిపిస్తుంది నీకు. ఆ మాత్రం రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదులే అని వెటకారంగా అంటాడు. ఓహో! అయితే ఆ టీనాని నేను రివర్స్‌లో ఏమనకుండా తను అన్న మాటలన్నీ సైలెంట్‌గా పడి వెనక్కి వెళ్ళిపోయాను అని ఇలా కొట్టారా? ఓహో! చాలా బావుంది. అలా చేస్తే తనకు నాకు తేడా ఏంటి? ఒక ఆడపిల్లగా మరొక ఆడదాన్ని పరువు తీయకూడదు. వీలైతే కాపాడాలి అని ఆవిడకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు. అందుకనే కామ్‌గా ఉన్నాను. ఇంకేమన్నారు? మరి ఆ టీనా కన్నా ఎక్కువ దారుణమైన మాటలు మీరు అంటున్నారు కదా! అంతకన్నా ఎక్కువ నన్ను అవమానించి నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతీస్తున్నారు కదా మరి! అదే పని మీ విషయంలో కూడా నేను చేయాలా సార్? అంటూ కోపంగా ప్రశ్నిస్తుంది. దానికి విరాట్ నవ్వుతూ, చేస్తావా? నన్ను క్వెషన్ చేస్తావా? నేను చేసిన ప్రతి దానికి నువ్వు రివర్స్ అటాక్ చేస్తావా? అంటూ సైడ్ స్మైల్ ఇస్తాడు. ఏ ఆ టీనాని కొట్టినప్పుడు మిమ్మల్ని ఎందుకు కొట్టకూడదు? మిమ్మల్ని ఎందుకు నార్మల్‌గా వదిలేయాలి? తనలానే మీరు కూడా నన్ను టార్చర్ చేయాలనుకుంటున్నారు కదా! మరి అలాంటప్పుడు మీకు కూడా బుద్ధి వచ్చేలా చెయ్యాలి కదా సార్! అంటున్న భూమిని దగ్గరకు లాక్కుని మెడ వెనుక చేతిని ఫోర్స్‌గా భూమి పెదవులను అందుకుని గాఢంగా ముద్దాడుతాడు. అంతకుముందు పెట్టిన ముద్దులో కోపం, ఇంకా ఎందుకు అలా చేశావు అన్న ఆక్రోశం కనిపిస్తే, ఇప్పుడు పెడుతున్న ముద్దులో ఏంటి నన్నే ఎదురు చెప్తావా? నన్ను ఎదిరించి నిలబడగలవా? అన్న పొగరు ఇంకా యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఎప్పటిలానే విరాట్ ముద్దు పెడుతున్నంతసేపు గింజుకుని తన నుండి దూరం జరగడానికి నానా విధాలా ప్రయత్నిస్తూ, అది తన వల్ల కాదు అని తెలిసినా తన శక్తినంతా వేస్ట్ చేసుకుని చివరికి కన్నీళ్ల రూపంలో తన బాధను బయటకు పంపిస్తుంది భూమి. సక్సెస్ఫుల్‌గా 3 నిమిషాల ముద్దుని ముచ్చటగా పూర్తి చేసి భూమి పెదవులను కసిదీరా కొరికి తన రక్తాన్ని సక్సెస్ఫుల్‌గా బయటకు రప్పించి అప్పుడు గాని వదలడు విరాట్. మీకు అసలు జాలి, దయ, మానవత్వం అవేమీ లేవా సార్? మీరు ఏదో హెల్ప్ చేశారు అని థాంక్స్ చెప్దాం అనుకుని వచ్చాను. నన్ను నిస్సహాయతనాన్ని చూసుకుని నన్ను నా విషయంలో ఇలా బిహేవ్ చేయడం ఏమైనా న్యాయంగా ఉందా? అయినా మిమ్మల్ని కాదు, ఇలాంటి రాక్షసుడు ఏదో చిన్న సహాయం చేశాడని కృతజ్ఞతాభావం చూపించాలని వచ్చాను చూడండి. నన్ను నేను అనుకోవాలి. నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలి అని ఏడుస్తూ రక్తం కారుతున్న పెదవులను తుడుచుకుంటూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది భూమి. వెళ్ళు. ఇంకొకసారి ఎవరైనా నీ విషయంలో ఇలా ప్రవర్తిస్తే వాళ్లకు నీ నుంచి సరైన సమాధానం రాకపోతే అప్పటికి నీ పనిష్మెంట్ ఇంకా డబల్ అవుతుంది భూమి. అప్పుడు నీతో వాళ్ళకి పాఠం చెప్పించేను. నువ్వే నా దగ్గర పనిష్మెంట్ తీసుకుని లేవడానికి వారం రోజులు పడేలా చేస్తాను అని వెళుతున్న భూమి ఉక్రోషానికి తెలియకుండానే వస్తున్న తన పెదవుల మీద నవ్వుని అలానే మెయింటైన్ చేస్తూ మళ్ళీ తన సీటులో కూర్చుని వర్క్ స్టార్ట్ చేస్తాడు అతడు. ఛ! మనిషి కాదు, రాక్షసుడు. వ్యాంపైర్‌లా నన్ను నా ప్రాణాలు తీసేయడానికే ఇక్కడ ఈ ఆఫీస్‌లో నాకు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాడు దొంగ సచ్చినోడు. వీడిని ఇంకోసారి మంచిగా ఊహించుకుంటే అంతకన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు అని ఉక్రోషంగా తిట్టుకుంటూ వెళ్తున్న భూమిని సైడ్ స్మైల్‌తో చూస్తుంది టీనా. విరాట్ టీనాని చూసిన వెంటనే రిమోట్‌తో తన రూమ్ డోర్ క్లోజ్ చేసేయడం వల్ల వాళ్ళ రూమ్‌లో మాట్లాడుకున్న మాటలు ఏవీ బయటకు వినిపించవు. అందుకనే విరాట్ భూమిని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి కొట్టి ఇంకొకసారి డబ్బున్న వాళ్ళ జోలికి రావద్దు అని గట్టిగానే పనిష్మెంట్ ఇచ్చాడని భ్రమపడుతూ పిచ్చి పిచ్చిగా ఆ కారిడార్లో డ్యాన్సులు వేసుకుని తన ఆనందాన్ని అనుభవిస్తుంది టీనా. ఇప్పుడు ఏడుస్తూ వెళ్తున్న భూమిని చూసి తను అనుకున్నదే నిజమని భ్రమపడుతూ, లేకపోతే నన్నే కొడతావా? అయినా మీలాంటి లో క్లాస్ వాళ్ళ గురించి నాకెందుకు తెలియదు? ఫస్ట్ 2 రోజులు బెట్టు చేసినా మూడో రోజు మేము వేసే బిస్కెట్లకు కుక్క పిల్లల్లా మా కాళ్ళ దగ్గరకు వస్తారు. వచ్చి తీరుతారు. మేము అలా చేస్తాం కూడా.
ఇప్పుడు నా మీద బేబీ దగ్గరికి వెళ్ళి 2 మంచి మాటలు మాట్లాడానంటే నాకు 1 మంత్ వరకు మనీ చూసుకోవాల్సిన అవసరం లేదు అంటూ అప్పటికే విరాట్ భూమి వెళ్ళిన వెంటనే రిమోట్‌తో డోర్ మళ్ళీ నార్మల్‌గా మార్చేయడం వల్ల వయ్యారంగా నడుచుకుంటూ విరాట్ అంటూ గొంతెలో తేనె నింపుకుందా అన్నంత తీయగా పిలుస్తూ క్యాబిన్‌లోకి వెళ్తుంది. దాంతో భూమి వల్ల వచ్చిన నవ్వు టీనాని చూడగానే మాయమైపోతుంది. ఏంటి టీనా, ఇలా వర్క్ అవర్స్‌లో నువ్వు నా క్యాబిన్‌కి వచ్చి డిస్టర్బ్ చేస్తే వెంటనే ఈ ఆఫీస్ నుండి మెడ పట్టుకుని బయటికి గెంటించేస్తాను. అయినా మాటి మాటికి రాకూడదు అని తెలియదా? ఇప్పుడెందుకు వచ్చావు అని సీరియస్‌గా టీనా జడుచుకునేలా అరుస్తాడు. అది 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 కాదు విరాట్. నేను ఏదో నార్మల్‌గా వచ్చాను. ప్లీజ్ నువ్వంత గట్టిగా అరవకు. నాకు భయం వేస్తుంది ప్లీజ్ అంటుంది. దాంతో చాలా కష్టం మీద తనలోని విసుగునంతా బయటకు పంపించి, చూడు టీనా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు నన్ను ఇంకా పూర్తిగా చాలా అర్థం చేసుకోవాలి. పబ్‌లో ఉండే విరాట్ వేరు. ఇక్కడ ఉండే నేను వేరు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకో నీ ప్రాణం తీసినా తీసేస్తాను. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ వర్క్ చెయ్. అసలు నీకు వర్క్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదు. కాకపోతే నువ్వేదో మైండ్ స్ట్రెస్ ఇంకా సూసైడ్ థాట్స్ వస్తున్నాయని ఆ ఆలోచన నుండి బయట పడతానని ఇలా నీకు వర్క్ ఇచ్చాను కానీ లేకపోతే అసలు ఈ జాబ్‌కి నువ్వు కేపబుల్ కాదు. అర్థమవుతుందా? అని సీరియస్‌గా అంటాడు. ఇదేంటి, ఏదో అనుకుని వస్తే ఇక్కడ ఇంకా ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇక్కడి నుండి మెడ పట్టుకుని బయటకు గెంటేసినా గెంటేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని టీనా ఇన్నర్‌లో అనుకుని, అది కాదు విరాట్, నాకు క్యాబిన్ ఇవ్వలేదు కదా, అందుకోసమే వచ్చాను. అయినా నాకు క్యాబిన్ ఇవ్వకపోయినా పర్వాలేదులే. నీ క్యాబిన్‌లో అక్కడ కౌచ్ ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ అయ్యి వర్క్ చేసేస్తాను పర్వాలేదు అంటుంది టీనా. ఇంకా నువ్వు ఆ బ్లడీ లో క్లాస్ గర్ల్ నన్ను కొట్టిందనే కదా తనని అంత గట్టిగా కొట్టావు అని కళ్ళల్లో కాంతులు వెలిగించుకుంటూ అడుగుతుంది. ఆ మాటకి విరాట్ పిడికిలి టేబుల్ కింద బలంగా బిగుసుకుని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తన మానాన తను వాగుతూ వెళ్ళిపోతుంది. కానీ టీనా ఆ చూపుని చూసిందంటే నిజంగా జడుచుకుని జ్వరం తెచ్చుకునేదే. కానీ తన పనిలో తను ఉండడంతో విరాట్ ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకోకుండా భూమి మీద ఉన్న కక్ష అంతా కూడా బయట పెడుతుంది. ఆ మాటలకు ఒక పక్క ఆ మాటలకు కోపం వస్తున్నా మరొక పక్క భూమి మీద టీనా ఎందుకు అంత ద్వేషం పెంచుకుందో అర్థం కాక అదే విషయం నెమ్మదిగా తెలుసుకోవాలని ఇప్పుడు తను ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా టీనా భూమికి నిజంగాన ఏదైనా ప్రమాదం తలపెట్టేలా మారిపోయిన తన బిహేవియర్ని అంచనా వేస్తూ, ఓహో టీనా, ఆ అమ్మాయిని నేను కొట్టడం నువ్వు చేసావా? ఇప్పుడు ఈ క్యాబిన్ డోర్ క్లోజ్ చేసే ఉంది కదా అని ఏం తెలియనట్టుగా అడుగుతాడు. ఆ మాటతో తన వాక్ చాతుర్యానికి బ్రేక్ పడి, నో, ఇది నేను బయట పెట్టేసానా, ఇప్పుడు క్యాబిన్లో నుండి తొంగి చూశానంటే ఎందుకు చూసావు అంటాడు. చెప్పకపోతే ఆ చూపులతోటే చంపేస్తాడు అని లోపల టెన్షన్ పడుతూ, ఏం లేదు విరాట్, నేను నీకు క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి నీకు క్యాబిన్లో గట్టి గట్టిగా మాటలు వినిపించి ఏదో శబ్దం అయింది. ఆ తర్వాత దట్ లో క్లాస్ గర్ల్ ఏడుస్తూ వెళ్ళిపోవడం చూశాను. అందుకనే అడుగుతున్నాను అంతే. అయినా నీ గురించి నాకు తెలియదా? నువ్వు అలాంటి లో క్లాస్ వాళ్ళని ఎంత తక్కువగా చూస్తావో, అసలు వాళ్ళు అంటే ఎంత అసహ్యమో నాకు తెలుసు కదా అంటూ చైర్ దగ్గరకు పోయి గారాలు పోతుంది. ఓ అవునా, సరే అంటూ టీనా నుండి విసుగ్గా దూరం జరిగి, అయితే ఇంకా ఇదంతా తెలిసింది కదా, నువ్వు ఇమీడియట్గా ఈ క్యాబిన్ నుండి వెళ్ళిపో. ఇప్పటికే నాకు చాలా వర్క్ డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా నువ్వు వెళ్ళి మేనేజర్ని కలువు. మేనేజర్ నీకు సుష్మా క్యాబిన్ పక్కన క్యాబిన్ అలర్ట్ చేస్తాడు అంటూ టీనా మొహంలోని హావభావాలను పరీక్షిస్తాడు. సుష్మా అనగానే ఒక్క క్షణం వెలగడం, మరొక క్షణం అలాంటి అమ్మాయి పక్కన ఎందుకు కూర్చోవాలి అన్నట్టుగా తన ఫీలింగ్స్ మారిపోవడం గమనించిన విరాట్ క్రాస్ లెగ్స్ వేసుకుని, ఏంటి టీనా, సుష్మా దగ్గర క్యాబిన్ నీకు కంఫర్ట్గా ఉండదా అని వెటకారంగా అడుగుతాడు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా విరాట్ ఏం చెప్తే దానికి ఊ కొట్టడమే బెటర్. లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక వంకతో నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తాడు.
అందుకనే ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుని, నో ప్రాబ్లం విరాట్, నేను వెళ్తున్నానులే అని తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ క్యాబిన్ నుండి టీనా. టీనా వెళ్ళిపోగానే అసహనంగా తల విదిలించి, ఛ! ఎన్ని రోజులు బట్టి నా ఆఫీస్ అంటే డిగ్నిటీకి మారుపేరుగా ఉండేది. ఏ ముహూర్తాన ఆ భూమాత ఆఫీస్లో అడుగుపెట్టిందో రోజుకి ఒక పంచాయితీ, రోజుకొక పెంటతోటి నా బుర్ర హీటెక్కిపోతుంది అని అసహనంగా అనుకుంటూ ప్యూన్కి ఒక స్ట్రాంగ్ కాఫీ తెమ్మని ఇన్ఫార్మ్ చేసి వర్క్లో మైండ్ని ఇన్వాల్వ్ చేస్తాడు విరాట్. దొంగ సచ్చినోడు, ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ రోబోలా ఉండేవాడికి ఫీలింగ్స్ ఏముంటాయి? తనకి థ్యాంక్స్ చెప్పాలి అని వెళ్ళాను కదా, నన్ను నేను అనుకోవాలి. ఎందుకే నీకు? నిన్ను హెచ్చరిస్తున్న నీ బుద్ధి మాటని వినకుండా వెళ్ళి వాడి చేతికి, పళ్ళకి, బుగ్గని, పెదవుల్ని, నడుముని కంబైన్డ్గా పచ్చడి చేసుకుని వచ్చావు. ఇంకొకసారి వాడికి ఏం చేసినా కూడా వాడి దగ్గరికి వెళ్ళకపోవడమే మనకి మంచిది. దొంగ సచ్చినోడు, నన్ను కొట్టాడు కదా, ఇంకా నా నడుము పచ్చడి చేసిన ఆ చేతికి గోరు చుట్టూ వచ్చేయాలి. అప్పుడు ఆ ల్యాప్టాప్ మీద టిక్కు టిక్కుమని ఎలా నొక్కుంటాడో నేను చూస్తాను అంటూ విరాట్ని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఆ రోజు వర్క్ చేస్తూ ఇటు హాసినికి కానీ మిగిలిన ఇద్దరూ కూడా తనతో మాట్లాడాలని చూసినా కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వదు భూమి. మధ్యలో హాసిని భూమిపై అనుమానం వచ్చి అడుగున ఏదో కుంటిసాకు చెప్పి తప్పించుకుంటుంది కానీ అసలు విషయం బయట పెట్టదు. ఇలా తన బుగ్గ, పెదవి, నడుము మీద ఘాట్లు అచ్చులు మానడానికి దాదాపుగా 3 రోజులు టైం పడుతుంది. ఈ 3 రోజులు కూడా భూమి మీద తన సాడిజం చూపించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు విరాట్. ఈ టైంలో హిమ కూడా తమకు బెస్ట్ ఫ్రెండ్గా మారిపోతుంది. దాంతో రోజు విరాట్ని మనసులో తిట్టుకోవడం, పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండడం, తన ప్రవర్తనతో హాసినికి పిచ్చెక్కించడం డైలీ రొటీన్గా మారిపోతుంది భూమికి. ఈ లోపులో సుమిత్ర గారు కూడా అర్ధనారీశ్వర ఆలయంకు వెళ్ళే ముందు రోజుకి తీసుకుని వస్తారు టైంని జాగ్రత్తగా. తెల్లవారితే గుడికి వెళ్ళాలి అని తనకి గుడిలో పరిచయమైన స్వామిని శిష్యుని ద్వారా కబురు పంపడం, ఇంట్లో చెప్పి వెళ్ళాలో తెలియక తనకు తానే నలిగిపోతూ ఆదిత్య గారికి అన్నం వడ్డించడంలో తడబడిపోయి అన్నం స్పూన్తో వడ్డించి కూర 5 గరిటెలు వేసి పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండి ఆయనకు దొరికిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. భూమి విరాట్ కావాలన్న వాళ్ళు నిన్న ఇవాళ కూడా భూమి స్టోరీనే గడిచింది. వాళ్ళు కామెంట్స్లో కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలానే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చేలానే ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కూడా. ప్లీజ్ నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఈ స్టోరీ అనే కాదు, ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ మీకు వినేలా చేస్తాను.